కొంతమంది నాయకులను చూస్తే రాజకీయాలపై గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులు ఇలా కూడా ఉంటారా అనే ఆశ్చర్యం కలుగుతుంది. అధికారం అందితే చాలు ప్రతిపక్ష నాయకులపై రివెంజ్ తీర్చుకునే రోజులివి. ఇక ఎన్నికల్లో ఓడిపోతే చాలు గెలిచిన అభ్యర్థులపై రకరకాల అభాండాలు వేసే పాలిటిక్స్ చూస్తున్నాం. కానీ గౌరవంగా రాజకీయాలు చేసే వ్యక్తులు దేశంలో కొందరే కనిపిస్తారు. అందులో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒకరు. మృదు స్వభావి అయిన ఆయన సభలో తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఏళ్లు ఒడిశాకు సీఎంగా సేవలందించిన నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజు జనతాదళ్ పార్టీ అధికారం కోల్పోయింది. బీజేపీ అధికారం చేపట్టింది. నవీన్ పట్నాయక్ 2 చోట్ల హింజలి, కంటబంజీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కంటాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. హింజలి నియోజకవర్గంలో మాత్రం గెలుపొందారు. ఈ క్రమంలో నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం అందరినీ పలకరించేందుకు వెళ్తుండగా అప్పటికే సభలో కూర్చున్న లక్ష్మణ్ బాగ్ నవీన్ పట్నాయక్ను చూసి లేచి నమస్కరించారు. పరిచయం పెంచుకున్నారు. నవీన్ పట్నాయక్ వెంటనే, ఓహో మీరేనా నన్ను ఓడించింది, మీకు అభినందనలు అంటూ లక్ష్మణ్ బాగ్ను ప్రశంసించారు. దీంతో అక్కడే ఉన్న సీఎం మోహన్ మాజీ, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. తనను ఓడించిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా అభినందించిన నవీన్ పట్నాయక్ తీరుకు తోటి సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ సీఎంను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి హుందాతనం అన్ని చోట్ల ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.